నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందన్నారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై ట్విస్ట్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ సీఈఓ జారీ చేసిన మెమోను ఉపసంహరించుకుంటున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. వైఎస్ఆర్సీపీ పిటిషన్పై హైకోర్టులో విచారణ సమయంలో మెమోను ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీఐ నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న ఒక మెమో, 27న మరో మెమో జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సీఈఓ జారీ చేసిన మెమోపై ముందు నుంచి వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా తమ వాదనను వినిపించింది. ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమో ఓట్ల తిరస్కరణకు, వివాదాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీ. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై దేశమంతా ఒక్కలా, ఏపీలో మరోలా రూల్ ఎలా ఉంటుందన్న బలంగా వాదనను వినిపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలను ఈసీ ఏపీలో మాత్రమే అమలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రూల్స్ పాటించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్టు మీనా కోర్టుకు తెలిపారని, అంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే అన్నారు. చంద్రబాబు సహా పచ్చ కూటమి ఎన్ని కుట్రలు పన్నినా చివరికి ధర్మమే గెలుస్తుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని, మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసులో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై సీఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి వినతిని రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన 3 కేసుల్లో 2 రోజుల క్రితం హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టుతో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అసైన్డ్ భూములను కొట్టేయటానికి ప్లాన్ వేశారంటూ ఈనాడులో వచ్చిన కథనాలపై ఫైర్ అయ్యారు మంత్రి మేరుగ నాగార్జున. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టిన రామోజీరావు దానిపై ఎప్పుడైనా తన పత్రికలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చట్టానికి అనుగుణంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు మేరుగు. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, లేకపోతే అని చెప్పి రాస్తే అవి కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల తర్వాత పోలింగ్ సమయంలో జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలం కావటం, పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై సిట్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది. రాజ్ కుమార్ 3 నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా వచ్చారు. తెలంగాణ గీతం చిహ్నం మార్పుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర గీతాన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రేవంత్ తో పాడి వినిపించగా కాంగ్రెస్ మిత్రపక్షాలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్ర చిహ్నం మాత్రం ఇంకా ఫైనల్ కాలేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చిహ్నంపై నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిపారు ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేడుకల్లో తొలిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లోనే రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ ను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు ప్రొఫెసర్ కోదండరాం. దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలుకుతూ మరి 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించటం మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నది. తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యమకారుడనే కాదు, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఆహ్వానించాలి కదా, సంప్రదాయం కదా ఎక్కడైనా. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సూచించారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని, అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో పాలన చేస్తోందన్నారు కేటీఆర్. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాజముద్రను మారుస్తోందన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, అలాంటి చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాదీని అవమానించడమే అని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మూర్ఖపు ఆలోచనలు విరమించుకోవాలని ఆందోళనలో పాల్గొన్నారు. సముద్రంలోనేమో ఆయనకి చార్మినార్ ఉండకూడదంట, కాకతీయ తోరణం ఉండకూడదంట, కానీ రాష్ట్ర గీతంలో మాత్రం రెండూ ఉండాలంట. ఈ రకమైన వైరుధ్యం, ఈ రకమైన ఏదైతే ఆలోచన విధానం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఈ ముద్రలని ప్రజల గుండెల్లోంచి తొలగించే సత్తా ఎవరికీ లేదు. జనరేషన్స్గా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇవాళ చార్మినార్ యొక్క చరిత్ర మీరు తీసుకుంటే 430 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నది చార్మినార్కి. అలాంటి చార్మినార్ని వాళ్ళ ప్రజల గుండెల్లోంచి ఎవరు తీసేయలేరు. కాకతీయుల గొప్పతనాన్ని కూడా కేవలం రాజముద్రలోంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేసినంత మాత్రాన కాకతీయుల గొప్పతనాన్ని కూడా ఎవరు తగ్గించలేరు. ఎరువులు, విత్తనాల కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్లోని పంజాబ్ చౌరాస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విత్తనాలు సరిగా సరఫరా చేయకుండా దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. రోజుకు 2 బ్యాగుల చొప్పునే ఇస్తున్నారని, ఇలా అయితే తాము వ్యవసాయం ఎలా చేస్తామంటూ నిలదీస్తున్నారు. కొంతమంది వ్యాపారులు బ్లాక్లో మహారాష్ట్రకు ఎరువులు, విత్తనాలు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలో మరిన్ని దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు పడుతున్న రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. దీంతో అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల సరఫరాను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇన్వాయిస్లు, స్టాక్ వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులను మోసం చేసినా, ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడాడని ఆరోపిస్తోంది. తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టింది. అయితే నక్షత్ర తేజాకి 2013లో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం ఏర్పడగా 2017లో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. ఆ తర్వాత తన భర్త మరో మహిళతోనే ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది. గేమ్లో అమ్మాయిలను ట్రాప్ చేసుకొని వాళ్ళతో వెళ్ళి సెక్షువల్గా కలవడం గట్రా చేసేవాడు సార్. అవన్నీ నాకు మొన్న రీసెంట్గా కోవిడ్ టైంలో తెలుసుకున్నాను సార్. అబ్బాయి మొబైల్లో ఆ రికార్డింగ్స్ అన్నీ నాకు తెలిసాయి సార్. అప్పటి నుంచి కలిసి లేం సార్ ఇద్దరముని. తర్వాత ఇంకెప్పటికైనా మాట్లాడంటే రోజుకు ఒక ఎఫ్ఐఆర్ అబ్బాయిది బయటకు తెలుస్తుంది సార్. తర్వాత వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసి నన్ను కూడా పడుకోవడానికి రమ్మని చెప్పేసి అన్నారు సార్. తనకు సొంత అక్క, తనకి అక్క పెద్దమ్మ కూతుర్ని రమ్మని చెప్పాడంట సార్. అవన్నీ పక్కన పెడితే ఇంకా రోజుకి ఒకటి నాకు తెలుస్తుంది, పోన్లే ఎప్పటికైనా మారుతాడు, నా పాప కోసం నేను వెయిట్ చేయాలి, తండ్రి లేని లోటు ఉంచకూడదని చెప్పి వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని అంతే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు సార్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ కలకలం రేగింది. సన్ సిటీ వద్ద 270 గ్రాముల MDMA డ్రగ్ ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఓ ఈవెంట్ మేనేజర్ కు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో న్యూ ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది. అఖిల అనే అమ్మాయిని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడింది. సాయి గౌడ్ అనే యువకుడు అఖిల 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సాయి గౌడ్ వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పెళ్లికి నిరాకరించడంతో సూసైడ్ కి పాల్పడింది అఖిల. బాధితురాలి తండ్రి కుమార్ ఫిర్యాదు చేయడంతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి గౌడ్ ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం పూర్తయింది. పంజాబ్ హోషియార్పూర్ సభతో లోక్సభ ప్రచారాన్ని ముగించిన ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానముద్రలోకి వెళ్లారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో మెడిటేషన్ చేస్తున్నారు. ధ్యాన మండపంలో 15 గంటలకు పైగా మెడిటేషన్ చేయనున్నారు ప్రధాని. 45 గంటల పాటు ఆయన ధ్యాన మందిరంలోనే గడిపేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. కన్యాకుమారికి చేరుకోగానే భగవతి అమ్మన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. తిరువళ్లువార్ విగ్రహాన్ని సందర్శించారు. ఆ తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ కు చేరుకుని ధ్యానంలో కూర్చున్నారు. 1982లో స్వామి వివేకానంద ఎక్కడైతే ధ్యానం చేశారో సరిగ్గా అదే ప్రదేశంలో ధ్యాన ముద్రలో కూర్చున్నారు ప్రధాని. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. జూన్ 1న లోక్సభ ఎన్నికల తుది దశ ఓటింగ్ జరగనుండగా సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి గడువు ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల చేయనుంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లను విచారణకు స్వీకరించింది రౌజ్ అవెన్యూ కోర్టు. రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు 2 రోజుల సమయం కోరింది దర్యాప్తు సంస్థ. జూన్ 1న కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది కోర్టు. జూన్ 2వ తేదీతో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. ఆ రోజు తిహార్ జైలు అధికారుల ఎదుట ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. అయితే ఈ పిటిషన్ను లిస్టు చేసేందుకు రిజిస్ట్రీ తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడాలోని సెక్టర్ 110లోని లోటస్ బౌలెవార్డ్ సొసైటీ భవనంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఎయిర్ కండిషనర్ లో పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. 4 రోజుల నుంచి కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ నష్టాలు ఇవాళ కూడా కంటిన్యూ అయ్యాయి. సెన్సెక్స్ 617 పాయింట్ల నష్టంతో 73,885 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 22,488 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో సర్వీస్ 1.25%, టెక్ సూచీలు 1.54%, మెటల్ సూచీలు 2.67%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 2.05% నష్టపోయాయి. వరుసగా 5 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 66,700 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 రూపాయలు తగ్గి 72,760కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి 1200 తగ్గి 1,1000కి చేరింది. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఇటలీలో మొదలైంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ప్రముఖులు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్ లో జరగనున్నాయి. ఈ వేడుకకు కరీనా కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు సుమారు 4,380 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. చెస్ లో వరల్డ్ నెంబర్ మాగ్నస్ కార్ల్సన్ ను మరోసారి ఓటమి రుచి చూపించాడు. 2024 నార్వే చెస్ టోర్నమెంట్ లో 3వ రౌండ్ లో ఆడిన అతడు కార్ల్సన్ పై చేయి సాధించాడు. 37 ఎత్తుల్లో ఈ మ్యాచ్ ను గెలుచుకున్నాడు ప్రజ్ఞానంద. గత దశాబ్ద కాలంగా క్లాసికల్ చెస్ లో ఆధిపత్యం చెలాయిస్తున్న కార్ల్సన్ ని మట్టి కరిపించి ఈ ఫార్మాట్ లో తొలి విజయం నమోదు చేశాడు ప్రజ్ఞానంద. T20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో మెరిశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోషూట్ లో ఆటగాళ్లంతా కొత్త జోష్ లో కనిపించారు. అప్డేట్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజులు ఏపీలో పొడి వాతావరణం ఉంటూ క్రమంగా వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో మొదట రాయలసీమను తాకనున్న రుతుపవనాలు క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనంటూ రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. శర్వానంద్, కృతి శెట్టి జంటగా మనమే మూవీ రూపొందుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టప్పా టప్పా అనే సాంగ్ విడుదలైంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.